గుంటూరు జిల్లా ఇప్పటంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇప్పటంలో ఇండ్ల శివనాగేశ్వరం ఇంటికి వెళ్లనున్నారు. వైసీపీ హయాంలో ఇప్పటంలోని నాగేశ్వరం ఇల్లు కూల్చివేసినప్పుడు మళ్లీ వస్తానని మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇచ్చిన మాట ప్రకారం నాగేశ్వరం ఇంటికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, మొత్తానికి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రేపు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం అయినటువంటి ఇప్పటం గ్రామంలో ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ప్రత్యేకంగా ఏదైతే అక్కడ ఇండ్ల శివనాగేశ్వరమ్మ అని గతంలో ఏదైతే వైసీపీ హయాంలో ఇళ్ల కూల్చివేత జరిగినటువంటి సమయంలో పూర్తిగా కూడా ఇండ్ల శివనాగేశ్వరమ్మ గృహం కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ ఆ ఇప్పటం గ్రామంలో రోడ్డు వైండింగ్ సంబంధించి జరుగుతున్నటువంటి ఇండ్ల కూల్చివేత సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం, అదేవిధంగా ప్రత్యేకంగా వారికి ఒక భరోసాని ఇవ్వడం, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడడం, ఇలాంటి అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఇండ్ల శివనాగేశ్వరమ్మ గృహానికి గతంలో మళ్ళీ నేను అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రేపు ఆ ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ వస్తున్నారు అన్నటువంటి నేపథ్యం అంటే గతంలో బాలకృష్ణకి సంబంధించి అన్స్టాపబుల్ షో జరిగినటువంటి సమయంలో కూడా ఇప్పటం నుంచి శివనాగేశ్వరమ్మను పవన్ కళ్యాణ్ దగ్గరకు గతంలో తీసుకెళ్లడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఆమెకు తన ఒక పెద్ద కొడుకుగా ఇండ్ల శివనాగేశ్వరమ్మ గతంలో కూడా పలుమార్లు మీడియా ముందు మాట్లాడినప్పుడు కానీ గతంలో ఏదైతే ఈ అన్స్టాపబుల్ షో జరిగినటువంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తనకు సొంత కుమారుడిలాగా ఉంటాడని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఆమెకు గతంలో కూడా మాట ఇచ్చినటువంటి ప్రకారంగా రేపు పవన్ కళ్యాణ్ ఇప్పటంలో పర్యటించుకుంటారు. రేపు ఉదయం 10:30 నుంచి 11 గంటల సమయంలో ఆయన ఇప్పటంలోని శివనాగేశ్వరమ్మ గృహానికి వెళ్తారు. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత ఆవిడతో దాదాపుగా అర్ధగంట సేపు అక్కడ మాట్లాడినటువంటి తర్వాత తిరిగి క్యాంపు కార్యాలయానికి అయితే వెళ్ళనున్నట్లు తెలుస్తా ఉంది. రవి, మరోపక్క పవన్ కళ్యాణ్ అంటే ఇచ్చిన హామీ మేరకు అంటే ఏ హామీ ఇచ్చారో ఆ హామీని అయితే మాత్రం కంపల్సరీగా నెరవేరుస్తారు. మరోపక్క ఆ నాగేశ్వరంకి ఇచ్చిన హామీ మేరకు ఇప్పటం వెళ్తున్నారు. మరోపక్క ఏదైనా ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఆ ఇంటి నిర్మాణం విషయంలో అవ్వచ్చు? రాజ్ కుమార్. అంటే ఖచ్చితంగా ఆమెకున్నటువంటి ఆరోగ్య పరిస్థితి కానీ, ఎందుకంటే ఆమెకి కొంత ఆమెకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు కూడా సరైనటువంటివి లేవు కాబట్టి ఖచ్చితంగా కొంత జరిగేటువంటి అవకాశం అంటే ఆవిడ అక్కడ చెప్పేటువంటి పరిస్థితులు అక్కడ ఆమెకున్నటువంటి కష్టాలు కూడా తెలిస్తే మాత్రమే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెంటనే ఆమెకు కొంత భరోసా కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ మరి అక్కడ రేపు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు పవన్ కళ్యాణ్ అయితే రేపు ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం గ్రామం అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.